దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలజ్ఞ అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క ఉచితమైన కృప మనందరికీ తోడుగా ఉన్నది. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం ద్వారా దేవుని యొక్క కృపను బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నా. దేవుడు ఈ విధమైనటువంటి క్షేమము శరీర సంబంధంగా మాత్రమే కాదు, కానీ ఆత్మీయ జీవితంలో కూడా మీకందరికీ, మనకందరికీ దయచేసి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవటానికి మూలవాక్యముగా యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదివినటువంటి యొక్క వచన భాగమును అపోస్తులైనటువంటి యోహాను పరిశుద్ధాత్మ ద్వారా వ్రాసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుంటే, ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటిదిగా ఉన్నది. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. యేసుక్రీస్తు వారు మనందరికీ తెలిసినటువంటి రీతిగా, మనము విశ్వసించిన రీతిగా ఆయన శిలువ మరణమును పొందినటువంటి వానిగా ఉన్నారు. శిలువ మరణమునే ఎందుకు పొందారు అంటే, నాటి దినాలలో ఆ గవర్నమెంట్ వాళ్ళ యొక్క చట్ట ప్రకారముగా మరణశిక్ష అనేటువంటిది శిలువ వేయడం ద్వారా వారు అమలు చేసేవారు. నేటి దినాన మన దేశంలో చూస్తే, భారతదేశంలో ఉరి చేస్తారు కదా, ఉరేస్తారు. అది మన దేశంలో ఉన్నటువంటి ఆ చట్టము అలాగా నిర్ధారించింది. అలాగే ప్రభువారికి శిలువ మరణం విధించబడింది. ఏదేమైనా అసలు మరణం ఎందుకు? యేసుక్రీస్తు వారు శిలువలో ఎందుకు మరణించారు అనేటువంటి అంశాలు మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఇక్కడ మనం చదివినటువంటి యొక్క మూల వచ్చిన ప్రకారంగా మనం చూస్తే, ఎవడు నా ప్రాణము తీసుకోడు. ఎందుకు ఈ మాట ప్రభు చెప్తున్నారంటే, ప్రభు యొక్క ప్రాణము మీద అధికారం అనేటువంటిది ఈ లోకరీతిగా ఎవరికీ కూడా లేదు. తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే తాను నిర్ధారించినటువంటి ఆ సమయమును మాత్రమే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. శిలువ మరణం పొందారు. ఆయనను చంపాలి అని అనేక రకాలుగా ఉపాయాలు పన్నారు, ప్లాన్స్ వేశారు చాలామంది అంతకు ముందే, శిలువ మరణములకు ముందే. కానీ అవేవి అమలులోనికి రాలేకపోయాయి. ఎందుకంటే ప్రభువు చెప్పినటువంటి ఈ మాట ప్రకారమే. నా ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రాణము ప్రభు అంతట ప్రభువే దేవుని యొక్క చిత్తములో అర్పించినప్పుడే అది ఆ ప్రాణము అనేటువంటిది ఈ లోకము నుండి వెళ్ళిపోయినటువంటిదిగా ఉన్నది. అంటే ఆయన తన ప్రాణమును పెట్టినప్పుడే ప్రభు యొక్క ప్రాణము పోయింది. అందుకే ఆ మాటని నా అంతట నేను దాన్ని పెడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంతట ప్రభువారే ఆయన తన ప్రాణాన్ని పెట్టిన వారుగా ఉన్నారు. అయితే నేటి దినమున మనము ఈ యొక్క అంశంలో భాగంగా
మనము నేర్చుకోవలసినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఎందుకు ప్రభువారు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినవారుగా ఉన్నారు? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టవలసినటువంటి అవసరము ఏమున్నది? తద్వారా మనకు ప్రయోజనమా అనేటువంటిది మనము లేఖనాల్లో చూచినట్లయితే, లేఖనంలో మొట్టమొదటిగా మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము, జాగ్రత్తగా వింటున్నారా ప్రియదేవుని బిడ్డలారా? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనముల ప్రకారము, లేఖనములు ప్రభువారు జన్మించక మునుపే ఆయన ఈ లోకంలో ఎలా జన్మిస్తారో, ఎలా జీవిస్తారో, ఏ కుటుంబంలో జన్మించబోతా ఉన్నారో, ఆయన జీవిత విధానం ఎలా ఉంటుందో అన్నీ కూడా దేవుడు తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా లేఖనాల్లో వ్రాయించాడు. అదే రీతిగా ప్రభువారి యొక్క జననము జరిగింది. ఆయన ఈ లోకమును ముగించుకొని, లోకయాత్ర ముగించుకొని తన ప్రాణమును ఎలా కోల్పోతారో, తన ప్రాణం ఎలా పెట్టేటువంటి వారుగా ఉన్నారో అనేటువంటిది కూడా ప్రభువారిని గురించినటువంటి మాటలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ లేఖనములు తెలియచేయబడినటువంటి రీతిగా ఏ మాట అయితే లేఖనములో తెలియజేయబడిందో ఆ లేఖనముల నెరవేర్పు ప్రకారముగా, అక్కడ రాసినటువంటి మాట అదే కదా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నొందెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మృత్యువును జయించినటువంటి దేవునికి మృత్యువు రావటం ఏంటి? చనిపోయినటువంటి వారిని ఒక మాటతోటి లేవనెత్తినటువంటి ప్రభువు ఆయన మరణించడం ఏంటి అంటే, అలా జరగాలి, అది దేవుని చిత్తముగా ఉన్నది. ఎలాంటి మరణం కలగాలనేటువంటిది దేవుని చిత్తంగా ఉన్నది. ఆయన మరణం ఎందుకొరకు అంటే, ఒకటి లేఖనముల ప్రకారము జరగటము, రెండవదిగా మన పాపముల నిమిత్తము మరణించడము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారంటే మన పాపముల కొరకే. నీ పాపము కొరకు, నా పాపము కొరకు మాత్రమే కాదు, మనందరి పాపాల కొరకు. యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు ఆదాము నుండి ప్రభువారు జన్మించినటువంటి ఆ సమయం వరకు ఎందరైతే ఈ లోకములో జన్మించిన వారుగా ఉన్నారో వారి కొరకు ప్రభువారు సమాధి చేయబడి సమాధిని గెలిచి లేచిన తర్వాత నుండి ప్రభువారి యొక్క రెండవ రాకడ సమయం వరకు ఎందరైతే చనిపోతున్నారో వారి కొరకు, వారి పాపముల కొరకు ప్రభువారు శిలువ మరణమును పొందిన వారుగా ఉన్నారు. మన పాపముల నిమిత్తం ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిని త్రోసివేసి, దేవుని యొక్క మాటను ధిక్కరించి, అతిక్రమించి పాపము చేసిన స్థితిలో ఉంటా ఉన్నారు కదా. ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మానవునిగా పుట్టినటువంటి వారందరూ కూడా జన్మ పాపము, కర్మ పాపముతో ఈ లోకంలో జీవించినటువంటి అనుభవంలో ఉన్నారు. మెట్టుకోళ్ళు పాపములో ఉన్నారు. ఆ పాపముల నిమిత్తము ఆయన శిలువలో మరణించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మరొక మాట చూచినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయంలో అక్కడ 42వ వచనంలో ప్రభువారు అప్పగించబడేటువంటి ఆ రాత్రి సమయమున ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు ఒలీవల కొండకు వెళ్ళి. ఆ సందర్భాన్ని మనం చదివినట్లయితే అక్కడ
42వ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే దానిని తొలగించు అనేటువంటి మాట ప్రార్థన చేశారు కదా. మనకు తెలుసు, ఈ సందర్భాన్ని మనం చాలాసార్లు చదివినటువంటి వాళ్ళమే. అంటే ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, తండ్రి కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించడం అనేటువంటిది తండ్రి ఉద్దేశము. అర్థమైందా మాట? ఇది తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క చిత్త ప్రకారంగానే ప్రభువారు శిలువలో మరణించారు. ప్రభువారు తనంతట తానే నాకు శిలువ శిక్ష కావాలనుకోలా. అలా జరగడం అనేటువంటిది దేవుని యొక్క, తండ్రి యొక్క చిత్తము, ఆ దేవుని ఉద్దేశము. ఆ ఉద్దేశములో కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తమును నెరవేర్చినటువంటి వారుగా ఉన్నారు. ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడం కొరకు ఆయన శిలువలో మరణించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మన పాపముల కొరకు చనిపోయారు. మన పాపముల నిమిత్తము ఆయన ఎలా శిక్షించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఉద్దేశం. అంటే శిలువ మరణము ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మరణము అందుకొరకే ప్రభువారు అనుభవించారు. అటువంటి మరణమును ప్రభువారు ఆయన అందుకే తన జీవితంలో ఆయన అనుభవించినటువంటి వారుగా ఉన్నారు, మన పాపముల నిమిత్తము. మరొక మాట మనము చూచినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయములో 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చదివినటువంటి యొక్క వచన భాగాన్ని మనం కొద్ది నిమిషాలు క్లుప్తంగా ఆలోచించి ధ్యానం చేస్తే, మనుష్య కుమారుడు అనేటువంటి మాట వ్రాయబడింది కదా. మనుష్య కుమారుడు అంటే ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ లోకములో మనవలే ఆయన జీవించారు. ఎందుకు మనవలే జీవించారు? పరలోకంలో నుండి ఆయన పాపక్షమాపణ అనుగ్రహించలేడా? ధర్మశాస్త్రంలో తెలియజేయబడినటువంటి రీతిగా రక్తము ద్వారానే మనకు విమోచన కలుగుతుంది. ఆయన మహిమ రూపములో ఉంటే, ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నా, ఆయన గనక ఆత్మస్వరూపిగా ఉంటే, నేటి దినాన ప్రభువారు ఆత్మగా ఉన్నారు, మనకు కనిపించటంలా, కానీ మన మధ్యలోనే ఉన్నారు. మనమైతే శరీరాన్ని ధరించుకున్నాము. శరీరమును ధరించుకున్నటువంటి మనము రక్తమాంసములు కలిగినటువంటి ఈ దేహములో మనం ఉన్నాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు కూడా రక్తము చిందించాలి అంటే మన వంటి రూపంలోనే, మానవ రూపంలోనే ఆయన జన్మించాలి. లేకపోతే ఆయనకు కొట్టిన, మేకులు కొట్టిన, కొరణాలతో కొట్టిన రక్తం అనేటువంటిది రాదు. మానవునికి విడుదల, పాపక్షమాపణ అనేటువంటిది జరగదు కనుక ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకంలో జన్మించారు, జీవించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చారు ఈ లోకంలో కంటే పరిచారం చేయించుకోవడానికి రాలా, ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. నాకు సేవ చేయండి, సేవ చేయించుకోవాలా ప్రభువారు. నేటి దినాన కొద్దిగా పేరు పొందినటువంటి పాస్టర్స్ కానీ, సేవకులు కానీ సేవ చేయించుకునేటువంటి మనస్సును కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవ చేయించుకోవటము అది ఒక డిగ్నిటీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, కానీ ప్రభువారు ఎలా ఉన్నారు అంటే ఆయన పరిచారము చేయటానికే ఈ లోకంలోనికి వచ్చారు. అంత మాత్రమే కాదు కానీ అనేకులకు ప్రతిగా, అనేకులకు బదులుగా,
ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు బదులుగా, అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ప్రాణం పోవాలి శిక్షగా. వాళ్ళు ప్రాణం పెట్టినప్పుడు తద్వారా వాళ్ళకు ఆత్మకు విమోచన కలగటం లేదు. ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధత లేదు, వాళ్ళు పాపులుగా ఉన్నారు కాబట్టి. కానీ ప్రభువారు ఎలా ఉన్నారు? ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన వేసినటువంటి ప్రతి అడుగులో ఎక్కడ దోషము పాపం అనేటువంటిది లేదు, ఆయన ఆలోచనలో పాపం లేదు, ఏ క్రియలో కూడా పాపం లేదు, ఏ మాటలో కూడా తప్పు లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని ప్రభువారు ప్రశ్నిస్తే ఎవరు ఆయనలో దోషాన్ని నిరూపించలేకపోయారు. ఆరోపించారేమో కానీ నిరూపించలేదు. ప్రియదేవుని బిడ్డలారా, అనేకులకు ప్రతిగా ఆయన విమోచన క్రయధనముగా మనలను విమోచించడానికి ఆయన కొంత నష్టపరిహారాన్ని చెల్లించాడు. దేని ద్వారా తెలుసా? తన ప్రాణాన్ని పెట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా నీకు నాకు మనందరికీ విమోచన కలుగజేయటానికి ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువారి యొక్క మరణము, సిలువ మరణము ఎందుకంటే మనకు బదులుగా ఆయన ప్రాణమును విమోచన క్రయధనముగా చెల్లించినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో. ఒక మనుషుడు దేవునికి అవిధేయత చూపిస్తే వాళ్ళు పాపులుగా లెక్కించబడేటువంటి వాళ్ళుగా ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు, నేను ఏ తప్పు చేయలేదు కదా, నేను పాపిని కాదు కదా అని అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు హత్య చేస్తేనే పాపివి కాదు. ఈ లోకములో చట్టం ఎలాగ చూస్తూ ఉన్నదంటే చంపితేనే అతను హంతకుడుగా చూస్తూ ఉంది, తప్పు చేసిన వాడిగా లెక్కిస్తూ ఉంది. కానీ ప్రభువారి దృష్టిలో ఎలా ఉన్నామంటే ఒక మనిషిని కోపించినా అది తప్పుగానే దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ప్రేమించండి అని చెప్తా ఉన్నారు. ప్రేమను చూపించండి. ఏ ప్రేమ? ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమను చూపించాలి. ఆయన సిలువలో మరణించేటువంటి సమయంలో కూడా తన పొరుగు వారిని, తనకు సిలువ శిక్ష వేసినటువంటి వారిని, హింసించిన వారిని కూడా ఆ రీతిగా ప్రేమ చూపించారు. ఒకని అవిధేయత వలన వాడు ఎలా ఉంటాడంటే పాపులుగా, పాపం చేసిన వారుగా లెక్కించబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి ఏ మాటను మనము మీరినా అవిధేయత చూపించినట్లే మనలను దేవుడు పాపులుగా ఎంచుతున్నవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా మనము అవిధేయత చూపించకుండా దేవునికి విధేయత చూపించేటువంటి మార్గంలో మనము నిలబడాలి, నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలోనే 6వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, ప్రభువారి యొక్క మరణమును చూచినప్పుడు పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను. కానీ విన్నారా దేవుని బిడ్డలారా చదివినటువంటి మాట? మరొకసారి చదువుతున్నా, చూడండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. విన్నారా ఈ మాట?
ప్రభువారు చనిపోవటం మనం చూసినప్పుడు ఒక్కసారే చనిపోయారు పాపముల విషయమై. మనందరి నిమిత్తము ఆయన ఒక్కమారే సిలువలో ఆయన చనిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. మనమైతే మాటి మాటికి ప్రభువుని సిలువేస్తా ఉన్నాం. మనము దేవుని యొక్క మాటను ధిక్కరించినటువంటి ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క వాక్యంలో తెలియజేయబడినటువంటి రీతిగా మనము మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును మన రక్షకునిగా అంగీకరించినటువంటి తర్వాత మరలా మనం తప్పు చేస్తే, మరలా నీవు నేను తప్పు చేస్తే ఆయనను మరలా సిలువ వేస్తున్నట్లే. ఈ సత్యము లేఖనంలో వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తము ఒక్కసారి సిలువలో చనిపోయి మనకు విడుదలను ఇచ్చిన వాడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయములో అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా వ్రాయించాడు. 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివినప్పుడు, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారే అనేకుల యొక్క పాపములను భరించటానికి ఆయన శిలువను మోసారు. అంటే ఆ శిలువ మీద నీ దోష శిక్ష, నీ దోషములు, నా దోషములు, నీ పాపములు, నా పాపములు, మనందరి పాపములు ఆయన భారమైనటువంటి ఆ శిలువ మీద ఆయన మోసిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని మనం ఎంతగా స్తుతించాలి. ప్రభువా, నేను మోయాల్సినటువంటి ఆ శిలువ, నేను మోయాల్సినటువంటి ఆ పాప భారమును నా కొరకు మీరు మోసారు కదా, మీరు మరణించారు కదా. దాదాపుగా ఆ శిలువ 150 కేజీల బరువు ఉంటుందని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. 150 కిలోలు ఉన్నటువంటి అంత బరువు ఉన్నటువంటి ఆ శిలువ, ఆ చెక్కతో ఉన్నటువంటి ఆ శిలువ మనం మోయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మోయాలి. కానీ ఆయన ఇస్తున్నటువంటి పిలిపేంటో తెలుసా? అది ఎంత ప్రయాసతో కూడుకున్నదో కదా ఆ భారం మోయటం. అందుకే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఈ మాట విన్నారు కదా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఎంతకాలం మీరు ఆ పాపాన్ని భారంగా మోస్తా ఉన్నారు? ఆ కొయ్యతో చెక్కతో ఉన్నటువంటి ఆ శిలువ 150 కేజీలు బరువే ఉండొచ్చేమో, కానీ నీ పాపము ఇంకా ఎంత బరువు ఉన్నదో కదా. నీవు నీ హృదయంలో చేసినటువంటి పాపము ద్వారా ఇంకా ఎంత బరువును కలిగినటువంటిదిగా ఉంటుందో కదా ఆ శిలువ. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శిలువను ప్రభువారు మోసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు నీ కొరకు నా కొరకు శిలువను మోసిన వారుగా ఉన్నారు. ఆ శిక్ష నువ్వు అనుభవించాలి, ఆ భారము నువ్వు భరించాలి. కానీ ప్రభువారు చెప్తున్నటువంటి మాట, లేఖనాల్లో పొందుపరచబడినటువంటి ఈ మాటలు మనం విన్నప్పుడు మనము ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థితిలో ఉంటూ ఉన్నాం అది మనము మర్చిపోతా ఉన్నాం. మనము శిక్ష అనుభవించవలసినటువంటి స్థితిలో ఉండాలి, కానీ నేటి దినాన విలాసవంతమైనటువంటి జీవితము జీవిస్తూ చాలామంది కూడా మేము క్రైస్తవులము, మేము కానుకలు ఇస్తే మాకు విడుదల అన్నట్టుగా అనుకుంటున్నారేమో. నో,
ఏ నీటిలో మునగటం ద్వారా మనకు విమోచన కలగదు, ఏ తీర్థయాత్రకు వెళ్ళడం ద్వారా మనకు విమోచన కలుగదు. మనం పాపమును మోస్తూనే ఉన్నాం. మన పాపం వల్ల మనకు వచ్చేటువంటి శిక్ష మరణము. ఆ మరణమును ప్రభువారు శిలువలో అనుభవించిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చదివినటువంటి ఆ మూలవచన ప్రకారంగా చూస్తే నా ప్రాణం పెట్టడానికి ఎవరికి కూడా అధికారము లేదు, నా ప్రాణము తీయటానికి ఎవరికి కూడా అధికారము లేదు. చూడండి ఒకసారి ఆ మాట చదువుకొని ఈ భాగాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో, నా అంతట నేనే దాని పెడుతూ ఉన్నాను, ఎవడు నా ప్రాణము తీసుకునడు. ప్రభువారు తనంతట తానే అంగీకరించి అసలు ఆయన లోకంలోకి పుట్టడమే మన కొరకే జన్మించారు, నీ కొరకే జన్మించారు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తిరిగితే ప్రభువుకి మీ యొక్క జీవితాలను సమర్పించుకుంటారు. దేవుని బిడ్డలారా, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, మా కొరకు మీరు ఈ లోకంలో జన్మించినటువంటి వారుగా ఉన్నారు. ఈ లోకంలో ప్రభువా మేము మరణించాల్సినటువంటి ఆ మరణమును, శాపగ్రస్తమైన మరణమును మీరు అనుభవించి మీరు ఈ లోకములో మీ యాత్ర ముగించిన వారుగా ఉన్నారు. ప్రభువా, అందును బట్టి మీకు వందనాలు నాయన. మీరు సిలువలో ఎందుకు మరణించారో, ఎందుకు మరణం పొందారో కొన్ని సత్యాలు మేము విన్నాం నాయన. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలను మీరు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధత దయచేసి వారి జీవితాలను మీకు సమర్పించుకునేటువంటి ఆ కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మరికొన్ని మాటలు తిరిగి వచ్చే భాగంలో కూడా మేము వినడానికి సహాయం చేయమని, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, ఈ కార్యక్రమంలో ఏకీభవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.